జనవరి 1 నుంచి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీని ఆదర్శంగా తీసుకుని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. తద్వారా లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. రాష్ట్రంలో డ్రోన్ సిటీని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. రాష్ట్రంలో ఆగస్టు 15 తర్వాత వాట్సాప్ ద్వారానే అన్ని ప్రభుత్వ సర్వీసులు అందించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్. క్వాంటమ్ వ్యాలీ పార్క్ కు సంబంధించి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పుకోవచ్చు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ క్వాంటమ్ వ్యాలీ పార్క్ ఎగ్జిబిషన్ ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అదేవిధంగా ఈ ఎగ్జిబిషన్ కు సంబంధించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అదేవిధంగా స్టార్టప్ కంపెనీలు కూడా ఈ ఎగ్జిబిషన్ కు హాజరై తమ ప్రతిభను అయితే వారికి తెలపడం జరిగింది. ముఖ్యంగా క్వాంటమ్ వ్యాలీ పార్క్ ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా ఈ కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ సిటీని ఆదర్శంగా తీసుకుని ఈ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పార్క్ ని ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. అదేవిధంగా ఈ వాట్సాప్ సేవలు ఆగస్టు 15 నుంచి వాట్సాప్ సేవలన్నింటినీ కూడా ప్రతి సంబంధించి సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలిపారు. అదేవిధంగా అమరావతిలో జనవరి 1 నుంచి ఈ క్వాంటమ్ పార్క్ ను ఏర్పాటు చేయడంతో పాటు అక్కడి నుంచే కార్యకలాపాలన్నీ కూడా సాగుతాయని చెప్పారు. దీంతో చాలా మంది విద్యార్థులకు అదేవిధంగా నిరుద్యోగులకు కూడా ఒక అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ క్వాంటమ్ వ్యాలీ పార్క్ ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం మరో ఒక అడుగు. థాంక్యూ వెంకట్. తెలంగాణ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజాసింగ్. నేడు జరిగిన బీజేపీ అధ్యక్ష పదవిని ఎన్నికల్లో పోటీ చేయడానికి నాంపల్లి బీజేపీ కార్యాలయానికి రాజాసింగ్ భారీ మద్దతుదారులతో చేరుకున్నారు. అయితే తన అనుచరులను బెదిరించారని, తాను ఇక పార్టీలో ఉండలేనని రాజీనామా చేస్తున్నానని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకూడదని బీజేపీ పెద్దలు కోరుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు ఎవరో ముందుగానే డిసైడ్ చేశారని ఆరోపించారు. పార్టీ కోసం తాను ఉగ్రవాదులకు శత్రువుగా మారానని, మీకో దండం మీ పార్టీకో దండం అని రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపించారు. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. తెలంగాణ రాష్ట్ర బీజేపీలో రాజాసింగ్ మరోసారి సంచలనంగా మారారు. దానికి కారణం ఆయన రాజీనామా చేయటం మనకు తెలిసిందే. బీజేపీ సీనియర్ నేత రాజాసింగ్ గోషామహల్ నుంచి వరుసగా 3 సార్లు విజయం సాధించారు. 2014, 2018, 2023 3 సార్లు కూడా మంచి మెజారిటీతో విజయం సాధించడం. ఆయన పార్టీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఆయన రాజీనామా చేయడం జరిగింది. దానికి కారణాలు కూడా చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అంటే రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవిని, బీజేపీ అధ్యక్ష పదవిని కూడా ఆయన ఆశించిన వారిలో రాజాసింగ్ కూడా ఒకరు ఉన్నారు. బట్ ఆయనకి దక్కలేదు. ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి రామచంద్రరావుకి కేంద్ర హైకమాండ్ రాష్ట్ర అధ్యక్ష పదవిని అప్పగించింది. కానీ ఆయన అధ్యక్ష పదవి ఖరారైన తర్వాత, రామచంద్రరావు ఖరారైన తర్వాత కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. పార్టీ కోసం అంటే ఈ ప్రక్రియ అనేది ఏకీకృతంగా జరగకూడదు, ఒక ఓటింగ్ ప్రక్రియ ద్వారా జరిగితే బాగుంటుంది. అంటే బూత్ కార్యకర్త నుంచి రాష్ట్ర బీజేపీ నేత, రాష్ట్ర నేత వరకు అందరూ ఓటేసి వారి మనోగతాన్ని, అభిమతాన్ని తెలుసుకొని ఓటింగ్ ప్రక్రియ ద్వారా అధ్యక్షుని ఎన్నుకుంటే పార్టీ బలోపేతం అవుతుంది తప్పించి ఈ విధంగా తమకు తెలిసిన వ్యక్తినో మరొకరికి తెలిసిన వ్యక్తినో లేదంటే ఎవరో రిఫర్ చేస్తే వ్యక్తిని అధ్యక్ష పదవి చేయడం కరెక్ట్ కాదంటూ కొంత ఇండైరెక్ట్గా అంటే ఆయన అధ్యక్ష పదవి ఎంపిక తీరుపైన హర్షం వ్యక్తం చేశారు. సో ఇదొక ప్రాస్పెక్ట్ అయితే, మరో ప్రాస్పెక్ట్ ఆయన అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు వెళ్ళడం జరిగింది. ముగ్గురు సభ్యుల యొక్క సంతకం కూడా తీసుకోవడం జరిగింది. మరో 7 సభ్యులు కూడా సంతకం తీసుకునేందుకు ఆయన సిద్ధమవుతున్న తరుణంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎవరైతే ఉన్నారు, బీజేపీ సంబంధించినటువంటి జాతీయ నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆయన్ని అడ్డుకున్నారు, వారించారు, నామినేషన్ వేయొద్దు అని చాలా బలంగా పట్టుబట్టడంపై రాజాసింగ్ చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదేంటి ప్రజాస్వామ్యయుతంగా ఓటింగ్ ప్రక్రియ జరగాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అది జరగనిపోయినా సరే నామినేషన్ ప్రక్రియలో తాను పాల్గొనడానికి వచ్చే ఇబ్బంది ఏంటి మీకు అని చాలా సూటిగానే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్ని ప్రయత్నాలు చేసుకున్నా సార్, అఫ్కోర్స్ అధ్యక్ష పదవి తనకు వచ్చిందో లేదని పక్కన పెట్టినట్లయితే ముందైతే నామినేషన్ ప్రక్రియలో భాగంగా తనను పాల్గొనకుండా చేశారు అనేది ఆయన చాలా సివియర్గా అప్సెట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ పరిణామాలు మొత్తం కూడా చూసుకున్న తర్వాత మీ పార్టీకు దండం మీకు దండం అంటూ ఆయన
రాజీనామా లేఖని కిషన్ రెడ్డికి పంపించడం జరిగింది. కిషన్ రెడ్డికి కూడా చాలా స్పష్టంగా లేఖలో చెప్పడం జరిగింది. వెంటనే స్పీకర్ ద్వారా తన రాజీనామాని ఆమోదించాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. మరి పార్టీ అధినాయకత్వం, రాష్ట్ర అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది రాజాసింగ్ రాజీనామా పైన అనేది మాత్రం తెలియాల్సి ఉంది. బట్ రాజాసింగ్ నిజానికి ఆయన ఇంకో కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా తన పార్టీలో చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా ఆ పాయింట్అవుట్ చేయడం జరిగింది. అంటే ఎవరిని ఆయన ఇబ్బంది పెట్టారు, ఎవరో పేర్లు మెన్షన్ చేయలేదు కానీ బట్ అతను 2014 నుంచి కూడా అంటే గెలిచిన మొదటిసారి, నిజానికి 2019, 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా బీజేపీ తరఫున గెలిచిన ఒకే వ్యక్తి గోషామహల్ నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కంటెస్ట్ చేసినప్పుడు కూడా అన్ని సీట్లలో బట్ గెలిచింది మాత్రం కేవలం గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ మాత్రమే 2018 ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత 2023 ఎన్నికల్లో కూడా థర్డ్ టైం మూడోసారి కూడా గెలిచి మంచి మ్యాట్ గెలిచి హ్యాట్రిక్ కొట్టడం జరిగింది. బట్ ఆయన అఫ్కోర్స్ ఆయన తీరు కొన్ని కాంట్రవర్షియల్గా ఉన్నప్పటికీ కూడా గతంలో ఆయన చేసిన కామెంట్స్ కావచ్చు, లేదంటేనేమో హిందూవాదాన్ని చాలా బలంగా తీసుకెళ్తూ ఆ క్రమంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కానీ, కోర్టు కేసులు కానీ ఇలా రకరకాలుగా కాంట్రవర్షియల్ అయినప్పటికీ కూడా గోషామహల్లో మాత్రం కంటిన్యూస్గా గెలుస్తూ వచ్చినారు. సో దట్ ఏంటంటే తనకి ప్రజామానం బాగానే ఉంది, తను అందుకే గెలుస్తున్నాను అనేది ఆయన బలమైన వాదన. సో అలాంటి వ్యక్తికి అధ్యక్ష పదవి ఇస్తే చాలా ఇంకా పార్టీని బలోపేతం చేయగలుగుతాను, చాలా ముందుకు తీసుకెళ్తాను అనేది ఆయన చెప్తున్న ప్రాస్పెక్ట్. అంతేకాదు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే కొంతమంది తనకు తాను ఉగ్రవాదుల మీద త్రూ మీడియా ద్వారా లేదంటేనేమో త్రూ ప్రెస్ మీట్ల ద్వారా పోరాడుతుంటే, కానీ ఇక్కడ పార్టీలోనే కొంతమంది శత్రువులు ఉగ్రవాదులు శత్రువులుగా మారారని, ఉగ్రవాదులు లాంటి వ్యక్తులు తనకు శత్రువులుగా మారారంటూ ఆయన చాలా పెద్ద కామెంట్స్ కూడా చేయడం జరిగింది. సో ప్రస్తుతం రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయం అవుతుంది. అంటే రాజీనామాకు ముందు అధ్యక్ష పదవి ఎంపిక పైన కొంత అసహనం వ్యక్తం చేయడం జరిగింది. వన్స్ నామినేషన్ ప్రక్రియ వేసేందుకు వెళ్తున్న క్రమంలో ఆయన అడ్డుకోవడం, కొంతమంది జాతీయ కౌన్సిల్ సభ్యులు మీరు నామినేషన్ పెట్టి సరికాదు, అది ఏకంగా కావాలనో లేదంటే ఇంకేదో రకరకాలుగా ఆయన నచ్చే ప్రయత్నం చేయడం, లేదంటే గట్టిగా అడ్డుకోవడం, ఈ అంశాలు మొత్తం కూడా ఆయన చాలా ఇబ్బంది గురి చేస్తాయి. ఈ నేపథ్యంలోనే రాజీనామా లేఖని కిషన్ రెడ్డికి పంపించడం జరిగింది. వెంటనే స్పీకర్కి చెప్పి ఆమోదింపు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ రాజాసింగ్ పరిస్థితి ఏంటి? రాజాసింగ్ వేరే పార్టీకి వెళ్తారా, లేదంటే కాంగ్రెస్కి వెళ్తారా, బీఆర్ఎస్కి వెళ్తారా? ఈ రెండు పార్టీలు కూడా చాలా వ్యతిరేకించిన వ్యక్తి రాజాసింగ్. సో ఆ పార్టీలోకి పోతాడే మనమైతే ఖచ్చితంగా అనుకోలేం. బట్ ఇండిపెండెంట్గానే ఉంటారా, లేదంటే కేంద్ర హైకమాండ్ పెద్దలు మళ్ళీ రంగంలోకి దిగి ఆయన రాజీనామాను ఉపసంహరించుకునేలా చేస్తారా? ఇలా చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఓవరాల్గా రాజాసింగ్ రాజీనామా మాత్రం తెలంగాణ బీజేపీలో చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది, చర్చనీయాంశం కూడా మారింది. థ్యాంక్ యూ వెంకట్. రైట్. ఇక ఏపీ తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పీఠంపై ఉత్కంఠకు తెరపడింది. దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో పార్టీ రథసారథుల ఎంపిక ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రామచంద్రరావు పేరు ఖరారైంది. ఈ మేరకు నామినేషన్ వేయాలని పార్టీ అధిష్టానం నుంచి ఆయనకు ఆదేశాలు అందాయి. దీంతో ఇవాళ మధ్యాహ్నం రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుడిగా నామినేషన్ దాఖలు చేశారు. తనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు బీజేపీ అధిష్టానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడిపై కసరత్తు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ బరిలో దిగారు. నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక మంగళవారం ఎన్నిక జరగనుంది. అదే రోజు సాయంత్రం ఫలితం ప్రకటించనున్నారు. అయితే ఈ అధ్యక్ష పీఠంపై పలువురు ఆశావాహులు ఆశలు పెట్టుకున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఎన్నిక లాంఛనమే అయినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి మాట్లాడతారు. రాజు, మాట్లాడండి. ఫాతిమా, చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి చూసుకునేటప్పటికీ అక్కడ సెంటర్లో అధికారంలో ఉన్న పార్టీ, అదేవిధంగా జాతీయ పార్టీకి సంబంధించినంత వరకు చాలా మంది కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి అంటే అది ఒక ముఖ్యమంత్రి పదవితో సమానంగా ఉండేటట్లు ప్రతి ఒక్కరు కూడా భావించే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ నేపథ్యంలోనే చాలా మంది కూడా రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికవ్వాలి బీజేపీలో కానీ అంటే ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దీని ప్రధానంగా 2 అంశాలను మనం తీసుకోవచ్చు. ఒకటి అధికార పార్టీ, అదేవిధంగా జాతీయ పార్టీకి సంబంధించినంత వరకు కూడా అధ్యక్ష పదవులకు సంబంధించి చాలా మంది కూడా ఆశావాహాలు ఉంటారు. అయితే ప్రధానంగా ఏదైతే తెలంగాణకు సంబంధించినంత వరకు ఇప్పటి వరకు ఎవరైతే అధ్యక్ష పదవులు వహించిన వాళ్ళంతా కూడా సుదీర్ఘకాలంగా కూడా వీళ్ళంతా కూడా పార్టీలో వ్యవహరిస్తూ సీనియర్ నాయకులుగా ఉన్న వాళ్ళే. అయితే వాళ్ళందరూ కూడా తమ పదవుల్ని కాకుండా ఇప్పుడు ఏదైతే కేంద్ర మంత్రులుగా కొంతమంది అయ్యారో, అదేవిధంగా కొంతమంది ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా తెలంగాణలో ఇప్పటికే రాజాసింగ్ సంబంధించినంత వరకు చాలా వరకు కూడా ఆశలు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో తన పార్టీ సస్పెండ్ చేసినప్పటికీ దాని తర్వాత మళ్ళీ తన పార్టీలోకి తీసుకుని సేరదీశారు. అదేవిధంగా తను మళ్ళీ గత ఎన్నికల్లో కూడా గెలుపొందిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే అంత వేవ్లో కూడా తను గెలుపొందని కనుక తప్పకుండా ఈసారి అధ్యక్ష బాధ్యతలు తమకు అప్పగిస్తారు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా చూసుకునేటప్పటికీ హిందూ భావజాలం పట్ల చూసుకునేటప్పటికి కూడా సుదీర్ఘంగా కూడా ఆయన పోరాటం చేస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కమ్యూనిజం కాకుండా హిందూ భావజాలాన్ని ఇంకా ఎక్కువగా కూడా ప్రజల్లోకి తీసుకురావాలి,
కాపాడాలి, అదేవిధంగా హిందుత్వాన్ని కాపాడాలంటూ కూడా ఆయన ఇప్పటికే చాలాసార్లు కూడా ఆలోచన చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కూడా పక్కన పెట్టడం జరిగింది. దీంతో ఏదైతే నారపరాజు రామచంద్రరావుకి పార్టీ బాధ్యతలు అయితే అప్పగించడం జరిగింది. ఈరోజు నామినేషన్ కూడా దాఖలు చేశారు కనుక పూర్తి స్థాయిలో కూడా వన్ సైడెడ్గానే అయిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏపీకి వచ్చేటప్పుడు కూడా ఏపీలో ఇప్పటి వరకు ఎవరైతే మాజీ కేంద్ర మంత్రి ప్రజెంట్ ఎవరైతే ఎంపీగా ఉన్న పురంధేశ్వరి ఉండడం జరిగింది. అయితే పురంధేశ్వరికి సంబంధించినంత వరకు దాదాపుగా 2 ఏళ్ల కాలం నుంచి కూడా బీజేపీ పార్టీ అధ్యక్షురాలుగా ఉంటారు. అయితే చాలాసార్లు కూడా మారుస్తారు అంటూ కూడా ఏదైతే పుకార్లు వచ్చాయో వాటన్నిటిని కూడా బీజేపీ అధిష్టానం కొట్టిపారేసిన పరిస్థితి కనిపించింది. అయితే ఈసారి కూడా తన్నే అధ్యక్ష బాధ్యతలు నిలబడతారా, లేకపోతే ఎందుకంటే మాజీ సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆల్రెడీ బరిలో ఉండడం జరిగింది. దాంతోపాటు చాలామంది అంటే బాహాబేహలు ఉన్న పరిస్థితి ఏపీలో కనిపించిన పరిస్థితి కనిపించవచ్చు. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే ఓటమి పాలయ్యారు కనుక తప్పకుండా తనకి ఏమైనా సరే బాధ్యతలు అప్పగించినట్లయితే మళ్ళీ పార్టీ పురోగతి చెందుతుంది. అదేవిధంగా ఏపీలో తాము ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నారో దాన్ని మరింత బలం పెంచుకోవచ్చు అంటూ ఆలోచన చేసిన పరిస్థితి కొంతమందిలో ఉంది. దాంతో కాకుండా ఏదైతే చాలామంది ఇప్పటికి చూసుకున్నారు సీనియర్ నాయకులు మొదటి నుంచి కూడా సేమ్ కేవలం కేంద్ర పార్టీ కార్యాలయానికి కానీ లేకపోతే కేంద్రంలో పర్టికులర్గా వీళ్ళంతా కూడా చక్రం తిప్పే నాయకులు చాలా మంది ఉన్నారు కనుక అటువంటి నేపథ్యంలో ఏమైనా సరే సీనియర్ నాయకులకు ఇస్తారంటూ కూడా ఆలోచన చేశారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టు విశాఖపట్నంలో మాజీ ఎమ్మెల్సీగా ఎవరైతే కొనసాగుతున్నారో మాధవ్కి ఇవ్వడం జరిగింది. అయితే మాధవ్కి సంబంధించి కూడా గతంలో ఎమ్మెల్సీగా చేయడం జరిగింది. వాళ్ళ ఫాదర్స్ నుంచి కూడా అంటే కుటుంబం మొత్తం కూడా ఓన్లీ బీజేపీలోనే ఉండడం జరుగుతుంది కనుక ఈ నేపథ్యంలోనే మాధవ్కి ప్రయారిటీ దక్కిందంటూ మాత్రం చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటి వరకు కూడా మాధవ్కి నిన్న సాయంత్రం వరకు కానీ లేకపోతే ఈరోజు ఉదయం వరకు కూడా చూసుకునేటప్పటికీ మాధవ్కి ఎంతవరకు అధిష్టానం మొగ్గు చూపిస్తుంది, మిగతా నాయకులంతా కూడా ఏ విధంగా సపోర్ట్ చేస్తారనేది మాత్రం కాస్త ఆలోచించదగ్గ విషయం అయినప్పటికీ కూడా అధిష్టానం పూర్తిగా క్లియర్ కట్గా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మాధవ్కి ఏపీ బాధ్యతలు అప్పచెప్పాలి, అధ్యక్ష బాధ్యతలు అంటూ కూడా ఏదైతే నిర్ణయం తీసుకుందో ఈ నిర్ణయానికి మొత్తం నాయకులందరూ కూడా ప్రస్తుతానికైతే ఒక ఆలోచన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మాధవ్ పూర్తి స్థాయిలో కూడా మంగళవారం నామినేషన్ దాఖలు చేయబోతున్నట్టుగా కూడా ఒక ఆలోచనకు అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అటు ఏపీ కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధ్యక్షులకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చింది కనుక మిగతా నాయకులందరూ కూడా రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం ఈ రోజు స్టార్ట్ అవుతుంది. ఏది ఏమైనా సరే అధిష్టానం ఏదైతే చెప్పిందో దానికి తలవగ్గి ఉండాలి, పార్టీ కట్టుబడి ఉండాలి, పార్టీ క్రమశిక్షణ కట్టుబడి ఉండాలంటూ కూడా ఇప్పటికే ఒక ప్రకటన జారీ చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరినైతే అధ్యక్షులుగా నియమించారో ఏపీఆర్ తెలంగాణలో వీళ్ళకి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి సపోర్ట్ చేయాలంటూ కూడా అధిష్టానం ఒక ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ప్రస్తుతానికి ఉందని చెప్పుకోవచ్చు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ. హైదరాబాద్ మాదాపూర్లోని సున్నం చెరువు కూల్చివేతలపై శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కెపుడి గాంధీ తీవ్రంగా స్పందించారు. లేఅవుట్లో ఉన్న ప్లాట్లను కూల్చడాన్ని ఎమ్మెల్యే తీవ్రంగా విమర్శించారు. సరిహద్దులు నిర్ధారించకుండానే కూల్చివేతలు చేపట్టడం అన్యాయమన్నారు. సున్నం చెరువుపై గతంలో అనేక ఫిర్యాదులు, వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేకపోయిందన్నారు. అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ అంశంపై చర్చిస్తానని తెలిపారు. కూల్చివేతలు తక్షణం నిలిపివేయాలని హైడ్రా అధికారులకు ఎమ్మెల్యే గాంధీ ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ. హైదరాబాద్ నగరంలోని 7 ప్రాంతాల్లో ఉన్న చెరువులను హైడ్రా అభివృద్ధి చేసేందుకు 10 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. అంటే పూర్తి స్థాయిలో మరుగున పడ్డ ఆ చెరువులను శుద్ధి చేసి డ్రింకింగ్ వాటర్ వినియోగించుకునే విధంగా వాటిని మెరుగుపరిచే దిశలో చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఈ సున్నం చెరువుని అభివృద్ధి చేసేందుకు అక్కడ కార్యాచరణను రూపొందించారు. అయితే అక్రమంగా ఉన్న కట్టడాలను కూల్చివేసే కార్యక్రమాలు ఈ రోజు చేపట్టడంతో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపుడి గాంధీ అడ్డుకోవడంతో కొంత వివాద పరిస్థితులు నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ వ్యవహారంపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆ విధులను అడ్డుకున్న తీరు మాత్రం అటు పార్టీతో పాటు ప్రభుత్వానికి కూడా ఒక సమస్యను తెచ్చిపెట్టిందని మనం భావించవచ్చు. లేఅవుట్ లో ఉన్న ప్లాట్లను ఇళ్ల నివాస గృహాలను కూడా కూల్చివేయటం ఏంటని గాంధీ హైడ్రా అధికారులను ప్రశ్నించడంతో పాటు తక్షణమే కూల్చివేత నిలిపివేయాలని చెప్పేసి ఆయన ఆదేశించారు. ఈ వ్యవహారంపై తాను ఉపేక్షించేది లేదని అవసరమైతే ముఖ్యమంత్రిని కలిసి చర్చిస్తానని కూడా గాంధీ ఆగ్రహంగా అధికారులతో చెప్పడం జరిగింది. అయితే ఈ చెరువుల పునరుద్ధరణ, నీటి శుభ్రత అంశాలపైన మాత్రం హైడ్రా సీరియస్ గానే కార్యాచరణను రూపొందించి అందులో భాగంగానే విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ప్రజాప్రతినిధి అడ్డుకున్న తీరుపై కూడా అధికారులు కొంత అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనా ఈ చెరువు వల్ల వచ్చే కాలుష్యం అంటే నీరు సమీప బోర్లలో కలుషిత నీరు చేయడం వల్ల ఆ నీరు అనేక వ్యాధులకు గురి చేస్తున్న నేపథ్యంలోనే ఇటీవల కాలంలో
వాళ్ళు నిర్ధారణ చేశారు. ఆ బోర్ల నుంచి వచ్చే నీరు ఏదైతే ఉందో అనేక వ్యాధులు కారణమవుతున్నందున దానిని తక్షణం ఇచ్చి నిలిపేయాలని కోరుతూ బోర్లకు సంబంధించిన యజమానులపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చెరువు అభివృద్ధికి సంబంధించి హైడ్రా అధికారులు చేపట్టిన చర్యలను శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అడ్డుకోవడంతో కొత్త వివాదం నెలకొంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే దాదాపుగా హైడ్రా గత కొంతకాలంగా ఈ కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు అడ్డుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈ హైడ్రా విధులను అడ్డుకోవటం ఒక సమస్య సవాలుగా మారిందని కూడా మనం భావించవచ్చు. అటు ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినాయకత్వం కూడా ఈ విషయంపై చర్చించి అక్కడ సమస్యను పరిష్కరించే దిశలో కూడా చర్యలు తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనా హైడ్రా అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని అరకపూడి గాంధీ తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు అక్కడ పనులను నిలిపివేయాలని కోరడం, ముఖ్యమంత్రిని కలిసి ఈ విషయంపై చర్చించి సమస్యను పరిష్కరించే దిశలో తను కృషి చేస్తానని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా హైడ్రా అధికారులు మాత్రం తమకున్న విధులు మాత్రం నిర్వహిస్తామని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో పాషమైలారం సిగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ భారీ ప్రమాదంలో ఇప్పటి వరకు 13 మంది చనిపోగా మరో 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 100కి పైగా మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. అయితే ఈ ఘటనలో ఫ్లాట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ గోవాన్కు కూడా మృతి చెందారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలోని భారీ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ శివార్లు సంగారెడ్డికి సంబంధించినటువంటి తెలంగాణపల్లి ప్రాంతానికి సంబంధించి చూసినట్లయితే పటాన్ చెరువు ప్రాంతం సమీపంలో ఇండస్ట్రీ హైడ్రోజన్ కంపెనీలోని పెద్ద ఎత్తున భారీ పేలుడు కూడా జరిగింది. దీనికి సంబంధించి పేలుడు జరిగినప్పుడు అక్కడ పూర్తి స్థాయిలోని 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి కంపెనీ వైస్ చైర్మన్ కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి పర్యవేక్షిస్తున్న క్రమంలోనే ఈ ఇన్ఫోసిస్ కంపెనీ బాంబు బ్లాస్టింగ్ అక్కడ జరిగినటువంటి కంపెనీలోని పెద్ద ఎత్తున మంటలు వచ్చి అక్కడ ఉన్నటువంటి కార్మికులు అక్కడికి 13 మంది చనిపోయారు. 35 మందిని సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ యొక్క కంపెనీలోని ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలే కాదు అక్కడ పనిచేస్తున్నటువంటి 100 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. వీటికి సంబంధించి పూర్తిగా చూసినట్టు శిథిలాల వ్యవస్థల కింద ఇంకో 15-20 మంది శవాలు కూడా ఉన్నట్టు కూడా అక్కడ ధృవీకరించినటువంటి పరిస్థితి. అనాహుత సంఘానికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బందితో పాటు అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం కూడా అంత స్పాట్ లో అక్కడికి చేరుకొని వారిని ఎవరైతే క్షతగ్రాస్తులు ఉన్నారో వారిని రక్షించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ పెద్ద ఎత్తున కంపెనీలో పనిచేస్తున్నటువంటి 100 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. వారికి సంబంధించినటువంటి వారిలో 13 మంది మృతదేహాలను వెలికి తీసినటువంటి పరిస్థితి. మరికొన్ని మృతదేహాలను సంబంధించినటువంటి ఏదైతే డిస్ప్లేకి సంబంధించిన అక్కడ ఉన్నటువంటి వారిలో ఇచ్చేస్తున్నారు. దానికి సంబంధించిన మృతదేహాలు కూడా పెట్టకుండా కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అచ్చినటువంటి రాష్ట్ర మంత్రులు కాదు స్థానిక ఎమ్మెల్యేలు కూడా సంఘటన స్థలాన్ని మృతదేహాలతో పాటు ఉన్నటువంటి గాయపడినటువంటి వారిని కూడా సంఘటనకు సంబంధించి ఆసుపత్రి పరిస్థితి పూర్వ పరిస్థితులు అక్కడ ఏర్పాటు కూడా ప్రభుత్వ తరఫున స్థానిక ఎమ్మెల్యే చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసు వారు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ పరిసర ప్రాంత ప్రజలకు కూడా ఒకటి దీనికి సంబంధించినటువంటి ఇబ్బంది పడకూడదు. ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఈ బ్లాస్టింగ్ లోని జరిగినటువంటి ప్రమాదాన్ని పూర్తిగా పర్యవేక్షిస్తున్నాము. ఎప్పటికప్పుడు ఎవరైతే ఆ ప్రాంతం సంబంధించినటువంటి ప్రజలు ఉంటారో వారికి పర్యవేక్షిస్తూ ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి విషయాలు సంబంధించినటువంటి వారిని కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఒక్కసారిగానో మంటలు చెరగడంతో ఈ కంపెనీలో గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. కానీ ముందస్తుగా సేఫ్టీస్ ఏదైతే ఆ కంపెనీకి సంబంధించినటువంటి కెమికల్ రియాక్టర్ సంబంధించినటువంటి దాంట్లో సేఫ్టీస్ తీసుకోవాల్సి ఉండే. ఇప్పుడు ఈ కంపెనీ సేఫ్టీ పాటించలేదు కాబట్టి ఈ దుర్ఘటన జరిగిందనేది కూడా అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ మేనేజర్స్ సంబంధించినటువంటి అక్కడ స్థానికులు కూడా పదే చెప్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో జరిగినటువంటి ఈ ఘోర అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి కంపెనీకి సంబంధించిన యజమాన్యం తీసుకోవాల్సినటువంటి సేఫ్టీస్ ఫైర్ సిస్టమే కానీ అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీతో పాటు చేయాల్సినటువంటి కొన్ని సిస్టమ్ ముందస్తుగా ప్రమాదానికి అరికట్టడానికి ముందస్తు తీసుకోవాల్సినటువంటి సిస్టమ్ తీసుకోకపోవడం ఈ ఘటన జరిగినట్టు కూడా స్థానికులు కానీ అక్కడ ఇండస్ట్రీకి సంబంధించిన ఏది ఏమైనప్పటికీ పెద్దగాతులతో పాటు పూర్తి స్థాయిలోని అక్కడ ఉన్నటువంటి బృందాలు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తెలంగాణ హైదరాబాద్ ఘోరమైన ఘటనకు సంబంధించినటువంటి తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఇక సింహవాహిని మహంకాళి అమ్మవారి ఉత్సవాలు జూన్ 30 నుంచి జూలై 2వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఢిల్లీలో ఘనంగా నిర్వహిస్తున్నారు. జూన్ 30వ తేదీన తెలంగాణ భవన్లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాట్లు చేశారు. జూలై 1వ తేదీన ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు మహంకాళి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. గత 10 ఏళ్ల నుంచి ఢిల్లీలో తెలంగాణ భవన్లో సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో ఉన్న తెలుగు వారంతా పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొనాలని ప్రభుత్వం ఆహ్వానం పలికింది. లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు నిజామాబాద్ నుంచి అందిస్తారు. రాజు, చెప్పండి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు కీలకంగా నిలుస్తూ వస్తున్నటువంటి శ్రీ మహంకాళి అమ్మవారి బోనాలకు సంబంధించి ప్రతి ఏటా ఉత్సవాలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. అంటే కాలక్రమేణా గ్రామాల్లో మొదలైనటువంటి మహంకాళి ఉత్సవాలకు సంబంధించినటువంటి బోనాల జాతర పండుగ ఎట్టకేలకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు పాకింది. తదనంతరం దేశ రాజధాని ఢిల్లీకి పాకినటువంటి పరిస్థితి. ఈ నెల 30 నుంచి జూలై 2వ తారీఖు వరకు కూడా సింహవాహిని అమ్మవారి మహంకాళి ఉత్సవాలకు సంబంధించిన ఘనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తిస్థాయిలో తెలుగులో ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ప్రముఖులు హాజరు కావాలని కూడా ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఆహ్వానం పలికినటువంటి పరిస్థితి. ఎందరో ప్రముఖులతో పాటు భక్తులు సైతం వేలాది సంఖ్యలో పాల్గొనడానికి కూడా ప్రభుత్వం ఇప్పటికే ఒక సూచన చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అంటే ఒకప్పుడు గ్రామాలకు మాత్రమే పరిమితమైనటువంటి బోనాల పండుగ ఉత్సవాలు క్రమేపీ రాష్ట్ర రాజధానికి తాకినటువంటి నేపథ్యంలో కావచ్చు, ఢిల్లీలో గత 10 ఏళ్ల పాటు కూడా ఢిల్లీలో కూడా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంది అధికారికంగా ప్రభుత్వం. ఈసారి కూడా నిర్వహించేటటువంటి ఈ ఉత్సవాలకు సంబంధించి తెలుగు వారందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను పూర్తిస్థాయిలో ఉత్సవాల్లో పాల్గొనడానికి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి మనం చూస్తున్నాం. వివిధ అంటే ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు వారితో పాటు మరికొంతమంది ఉత్సవాలకు హాజరైనటువంటి నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ రాజు.